ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకర్ మురళి గారికి. ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు, దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివాజీ రాజా కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బింద్రే కానీ, పూజా భారతి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ, తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువుగారు సీతారామ శాస్త్రి గారు. సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇతను 30 సంవత్సరాలే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. అనే ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది. కొన్ని జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రీలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రీలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి. సో అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన కాన్సెప్ట్ ఈ సినిమా లైక్ రీరిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా ఒక కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్, ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టించేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది నాకు. ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడుతో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం. శ్రీకాంత్ గారు, ఒకటి 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు, కళ్ళజోడు ఒకటే తప్ప. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి, పాలకొల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఒక్క ఛాన్సు అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలాగే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు. మనం ఉన్నప్పుడు చాలా వంశీ గారు ఒక్క వేస్ట్ ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసినా చాలు అని ఫీల్ అయ్యేవారు. అట్లాంటిది మీరు ఖడ్గం, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింద్ నండవర్ చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏదొద్దన్నా చేయడానికి, సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి, ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను అంటా ఉంటాను, నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలాంటి సినిమా చేద్దాం వంశీ అంటే, ప్రొడ్యూసర్ తీసుకురా అంటారు. అదే కదా లేని మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా. బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏం లేదు అతను, నాకు ఏం మార్పు కనపడలా. అదే ఫ్రెండ్షిప్, అదే ఇది. వంశీ గారు,
నేను వెంకట్ రెడ్డి సార్. చెప్పండి సార్. ఖడ్గం సినిమా ఒక సెన్సేషనల్. ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూస్తుంటే ఆ పాటలు వేసేసి మొత్తం ఇప్పటికి కూడా చూస్తుంటున్నాం. అలాంటి శాటిలైట్ ఛానల్స్ న్యూస్లో కూడా మనం బాగా చూస్తుంటాం సార్. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి సినిమాని పార్ట్ 2 లాగా తీయొచ్చు కదా, ఎందుకంటే హీరో కూడా రెడీగా ఉన్నాడు. నాకు తెలిసి శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ పర్టికులర్గా అదే కదా మీ క్వశ్చన్. నాకు పార్ట్ 2 మీద నమ్మకం లేదు సార్. పార్ట్ 2 అనేది ఒక బిజినెస్ ప్రపోజిషన్స్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ఫిల్మ్ అవ్వట్లేదు. ప్లస్ నా సినిమాలు అన్నీ కూడా అక్కడతో ఎండ్ అయిపోతుంది, వన్ అండ్ ఓన్లీ అని. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా సార్. పార్ట్ 2 కాకపోయినా అలాంటి సబ్జెక్ట్ మరి అది అలాంటిది వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎవరితో సార్? అంతకంటే పెద్ద వస్తుంది. అక్కడే మీరు మళ్ళీ పొరపడబడి ఖడ్గం ఎవరితో అనుకుని చేసామా? ఎవరో సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారో. నాకు సబ్జెక్టే హీరో అండి, హీరోని బట్టి సబ్జెక్ట్ కాదు. నాకు అది రాదు, అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. నైస్ నేమ్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మీ సినిమాలు మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే అది చెప్తే మళ్ళీ మాకు ఏజ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అలా ఎంజాయ్ చేసాం చూస్తూ. నాకు మీ సినిమాల్లో బాగా నచ్చేది ఏంటంటే ఖచ్చితంగా హీరోయిన్కి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ని చూపించే విధానం అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు లిటరల్లీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ ఫిలిం జర్నలిస్టులు, ఐ మీన్ ఉన్న వాళ్ళందరూ, మా అన్న కూడా అంట, సురేష్ అన్న కూడా అంట. సో సార్, అంటే మీ మార్కో ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ఒక పాట ఉంటుంది. అంటే మీరు కావాలని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తారా, లేదంటే కథకి అది అవసరం అన్నట్టు పెట్టడం జరిగిందా? 50-50. నాకు అందరికి కూడా ఒక అమ్మాయి అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం సినిమాలో జరుగుతుంది. ఆ రోజు మీరు అలా అనుకుని చేశారు కాబట్టి ఇప్పుడు రిలీజెస్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. ఆల్మోస్ట్ ఆ గెటప్స్ వేసుకెళ్ళి మరి. బట్ అందులో ఫస్ట్ ఆ అమ్మాయిలు ఏంజల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ప్లస్ శాస్త్రి గారి లాంటి ఒక అద్భుతమైన పాటల రచయిత దేవిశ్రీ ప్రసాద్, మణి శర్మ, మ్యూజిక్ డైరెక్టర్స్ సందీప్ చౌతా, శశిప్రీతం, ప్లస్ కెమెరామెన్, లొకేషన్స్, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్స్. ఫైనల్ గా వీటిలన్నిటికన్నా మీ విజన్ అయితే బాగుందని ఒప్పుకుంటాను. స్క్రీన్ మీద అమ్మాయి యాక్టర్, వెదర్ మేల్ యాక్టర్ ఫిమేల్ యాక్టర్, వాళ్ళకి కనపడతారు కాబట్టి మేజర్ షేర్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇంతమంది కష్టం ఉంటుంది. అండ్ ఇంకొకటి రీసెంట్ గా చెప్తున్నటువంటి మురారి రిలీజ్ ఏదైతే అయిందో అప్పుడు థియేటర్ లో జరిగిన సందడి మీరు చూసారు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఏ తరహా రచ్చ అన్నది చేశారో చూసారు కదా, మ్యారేజ్ ఏదైతే ఉందో సార్. అది చూసిన తర్వాత వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏంట్రా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అలా చేసుకోవడం చాలా తప్పు అనిపించింది, బాధ అనిపించింది నాకు. మన కల్చర్కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, వెనకాల ఒక సెన్స్ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ థియరీ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంది దాని వెనకాల. అది అంటే వాళ్ళకి తెలియక కొంత, ప్లస్ ఒక ఫ్యాన్సీ ఇమీడియట్ దీనికి పబ్లిసిటీ కొంత, కెమెరాలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యారు. గాడ్ ఫర్బిడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ దట్స్ రాంగ్ ఐ ఫీల్. సార్ హాయ్ సార్. హాయ్. ఎక్కడ? ఇక్కడ శరత్ సార్. ఈ మూవీలో పర్టికులర్గా అంటే ఏంటి అందరూ రోజు చేస్తారు అనుకున్నాను, అందరూ ఏంటి చాలా సాఫ్ట్ గా. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ఖడ్గం కదా కాదు చేస్తారు. రండి సార్, శ్రీకాంత్ గారు రండి, మీరు రండి. చెప్పండి. యా, అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయడానికి, అంటే 3 కలర్స్ అది అంటే ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారా? చాలా పర్టికులర్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గం అనేది మన భారతీయ జెండా అనేది ఒక ఖడ్గం అని, అది ఒక క్లాత్ కాదు, ఖడ్గం అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా, దాని పట్ల తప్పుగా ప్రవర్తించినా ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గం అయ్యి మనల్ని వేసేస్తాను. ఆ ఉద్దేశంతో ఖడ్గం అని పెట్టింది టైటిల్. కృష్ణవంశీ గారు సార్, ఖడ్గం ఫస్ట్ ఒక్క నిమిషం, వెనకాల నుంచి అక్కడ వస్తాను. సారీ సార్, చెప్పండి. కంక్లూజన్ లేదు కదా దానికి, అందుకే లాస్ట్లో ఆ క్వశ్చన్ వేసాను, ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడు ఎక్కడ.
ఇవాళకి 35 ఇయర్స్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. అవునండి, అవునండి, అవునండి కృష్ణవంశీ గారు, సార్. సో ఖడ్గం ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ ఏ సీన్ ఫస్ట్ తీశారు? సో గుర్తుందా దాని గురించి ఏమన్నా? తిట్లు తిన్నాను ఫస్ట్ సీన్కి. సార్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్ ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర శ్రీకాంత్ను షఫీ చేజ్ మార్నింగ్ 3:30కి వెళ్ళి స్టార్ట్ చేసాం. 9:30 నుంచి శ్రీకాంత్ కొడతాడు అనుకున్నాను ఆ రోజు. అంటే తనకి ఆల్రెడీ పాపం నీ పెయిన్ ఉంది, నీ ఆపరేట్ అయింది. పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు పరిగెడతానే ఉన్నాం.